మాట్లాడుతున్నాడు. నువ్వు పూజిస్తున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు మరణాన్నే మెడలు ఉంచి, మరణ బంధకాలు తెంచి ప్రపంచంతో బయటకు వచ్చి నిలబడిన గొప్ప దేవుడు ఆయన. మరణాన్నే మెడలు వంచగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, మరణాన్నే నిర్వీర్యం చేసిన దేవుడు నీ సమస్యను నీకు జయం ఇవ్వలేడా? నువ్వు ఎదుర్కొంటున్న రోగమును నీకు జయం ఇవ్వలేడా? నీవు ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితులకు విడుదల ఇవ్వలేడా? నీవున్న ఆర్థిక సంబంధ ఇబ్బందులను విడుదల ఇవ్వలేడా? ఎందుకు ప్రతిసారి నేను చచ్చిపోతానంటావు? చనిపోయి ఏమి సాధిస్తావు? బ్రతికి సాధించావు. కష్టపడి పనిచేయి, దేవుని కృపను కోరుకో, దేవుని నిలబడతాడు, ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగించే దేవుడు. యూ కెన్ డూ సంథింగ్ మై ఫ్రెండ్. చేయగలవు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము. ఈ మాట అందరూ నాతో చెప్పాలి, చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. కెన్ యూ బిలీవ్ దట్? నమ్ముతున్నావు ఈ మాట? ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. సార్, ఐఎమ్ రియల్లీ డిసప్పాయింటెడ్. నేను చాలా నిరుత్సాహపడ్డానండి. బ్రతుకు మీద 1% కూడా నాకు ఆశ లేదు. నేను బ్రతకడానికి ఒక కారణం కూడా నాకు, ఇందుకోసం నేను బ్రతకాలని నాకేమీ లేదండి. అందులో బట్టి చచ్చిపోవాలనుకుంటున్నాను. మీరు ఏదైనా ఆఖరి మాట ఏదైనా చెబితే చెప్పండి అన్నాడు. ఏం చూసి అన్నాడు, నేను నీతో ఏం మాట్లాడను, కానీ ఒక మాట పేపర్ మీద రాసిస్తాను, దాన్ని తీసుకుని వెళ్ళి నీకు ఎప్పుడు చనిపోవాలనే ఆశ కలుగుద్దో అప్పుడు ఆ పదాన్ని లేదా ఆ మాటను నువ్వు ఎన్నిసార్లు చదవగలవు అన్నిసార్లు చదువు, ఇంకా అది తప్ప నువ్వేం చదవద్దన్నాడు. సరే రాసేవాడిని సార్, ట్రై చేస్తానన్నాడు. పేపర్ తీసుకున్నాడు, ఒక మాట రాసిచ్చాడు. ఆ వ్యక్తి దాన్ని తీసుకుని వెళ్ళాడు. 3 నెలల తర్వాత తిరిగి వచ్చాడు.